ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనము. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. నోవాహు దేవుని చేత కాపాడబడినటువంటి వానిగాను, తన కుటుంబాన్ని జలప్రలయం నుంచి తప్పించుకున్నటువంటి వానిగాను మనకు తెలుసు. దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కురిపించినప్పుడు, భూలోకమును దేవుడు జలప్రలయంతో నాశనం చేసినప్పుడు, ఆ నాశనము నుండి దేవుడు నోవాహును తప్పించాడు. నోవాహు కుటుంబాన్ని రక్షించటం అనేటువంటిది మనం ఎరిగినటువంటి వారమే. అయితే నోవాహు ఆ రీతిగా రక్షించబడటానికి, తప్పించుకోవటానికి, దేవుని చేత గుర్తించబడటానికి, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును జీవించటానికి కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని యొక్క మాటను వినటం మాత్రమే కాదు, కానీ దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలాగైతే చెప్పాడో ఆ ప్రకారముగానే యావత్తును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. ప్రతిదీ కూడా దేవుడు ఎలాగైతే చెప్పాడో ఆ రీతిగానే చేశాడు. నోవాహు జీవించినటువంటి కాలంలో వాస్తవానికి వరద ఎలా ఉంటుందో తెలియదు, జలప్రలయం ఎలా ఉంటుందో తెలియదు, వాడ ఎలా నిర్మించాలో తెలియదు, ఆ నీళ్లపై ఎలా తేలుతుందో తెలియదు, అన్ని జంతువులను ఎలా సేకరించాలో తెలియదు. అయినప్పటికీ కూడా ఇన్ని అనుమానాలు, ఇన్ని సంకోచాలు ఉన్నప్పటికీ కూడా అతడు దేవుని యొక్క మాటను విశ్వసించాడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. సమస్తమును కూడా దేవుడు చెప్పినట్లుగానే ఆయన చేసి ఆ ఉగ్రత నుంచి, శిక్ష నుండి ఆయన తన కుటుంబం రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో దేవుడి యొక్క సూచనలు, దేవుడు చెప్పే మాటలు మనకి అర్ధరహితంగా అనిపించవచ్చు మన జ్ఞానానికి. వాటిని వినటానికి మనం సంకోచించవచ్చు, వాటి ప్రకారంగా వ్యవహరించటము సాధ్యమేనా అనిపించవచ్చు. కానీ మనము నోవాహు చేసినట్లుగా కనుక చేయగలిగినట్లయితే ఆ పని మనలను శోధన నుంచి, ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తుంది, మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. నీ జీవితంలో దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోవటానికి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నావో, దేవుని మాటకు విధేయత చూపించడానికి ఎక్కడైతే అనుమానాలు అనేటువంటివి నీ హృదయంలో కలుగుతూ ఉన్నావో ఆలోచన చేసుకో, నోవాహును జ్ఞాపకం చేసుకో, విశ్వాసంలో ముందు కొనసాగు. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నోవాహు వలె నీ చిత్తానికి, నీ మాటకు విధేయత చూపించి ఒక ఆశీర్వాదకరమైన జీవితమును జీవించడానికి కృప చూపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.